గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాపం బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ అలాగే పృథ్వీ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూస్తే బహు చూడముచ్చటగా ఉండేది. కానీ పృథ్వీ పాపం అన్ఫేర్ ఎలిమినేషన్లో ఎలిమినేట్ అయిపోయాడు. ఇక ఇందులో భాగంగా పృథ్వీ సామాన్లన్నీ కూడా నిఖిల్ని సర్దమని బిగ్ బాస్ స్టోర్ రూమ్లోకి సూట్ కేసులు పంపించారు. ఇక ఇదంతా కూడా లైవ్లో టెలికాస్ట్ అయ్యింది. ఇక సూట్ కేసులు తీసుకొని వెళ్ళి రూమ్లోకి పట్టుకెళ్లాడు నిఖిల్. అయితే పృథ్వీ సామాన్లు చూసుకొని ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతున్నాడనే చెప్పాలి. ఇక లైవ్ లో నిఖిల్ ను చూస్తుంటే చిన్న పిల్లలాగా ఏడుస్తున్నాడు. ఇక నిఖిల్ పృథ్వీ సామాన్లు తీసుకుంటూ అలాగే పృథ్వీ పెట్టుకునే కొన్ని వస్తువులను చూస్తూ ఈ ఉంగరం నీకు చాలా బాగుండేదిరా, ఈ చైన్ నీకు చాలా బాగుండేదిరా అంటూ పృథ్వీని మిస్ అవుతున్నట్టు ఈ వీడియోలో కనిపించింది. అంతేకాకుండా పృథ్వీని తలుచుకొని నిఖిల్ ఏం మాట్లాడాడంటే, నా లైఫ్లోకి నువ్వు ఒక అద్భుతం అనే చెప్పాలరా. ఫస్ట్లో హౌస్లోకి అడుగుపెట్టినప్పుడు నీకు నాకు పడలేదు, కానీ రాను రాను నువ్వు నాకు ఒక వ్యసనంలాగా మారిపోయావు పృథ్వీ. అయినా మనం ఒక మాట మీద నిలబడ్డాం కదా, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా టాప్ 5లో ఖచ్చితంగా ఉంటానని. మరి ఇలా నీ ఫ్రెండ్ని నన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్రా? నిజంగా నువ్వు వెళ్ళిపోతుంటే నా లెఫ్ట్ హ్యాండ్ ఇరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఏదేమైనా సరే నీ ఫ్రెండ్షిప్ నాకు చాలా అంటే చాలా దగ్గర అయిపోయింది, చాలా అంటే చాలా మర్చిపోలేకపోతున్నాను. ఏదేమైనా సరే నాకు బుర్ర పిచ్చుకుపోతుంది హౌస్లో అంటూ నిఖిల్ పృథ్వీ సామాన్లు తీసుకొని చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాడు. నా అనుకున్న వాళ్ళందరూ కూడా నా నుంచి దూరం అయిపోతున్నారు. అది బయట అయినా సరే హౌస్లో అయినా సరే. మొన్నటి వరకు యష్మి అనుకుంటే యష్మి వెళ్ళిపోయింది. ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ అయిన నా ప్రాణమైన పృథ్వీ వెళ్ళిపోయాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు బిగ్ బాస్. నా ఎమోషన్స్ని, నా కోపాన్ని, నా యొక్క విజయాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలి? నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్ పృథ్వీ వెళ్ళిపోయాడు అంటూ పృథ్వీ పెట్టుకునే చైన్ దగ్గర నుండి ఉంగరం వరకు అన్ని సర్దుతూ చాలా ఎమోషనల్ అవుతున్నాడు లైవ్లో. నిజంగా చూస్తుంటే పృథ్వీ వెళ్తుంటే మనకే బాధేసింది. ఇక పృథ్వీ ఏవిలో నిఖిల్ ఉన్నది వీళ్ళిద్దరిని చూస్తుంటే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయనే చెప్పాలి. మరి మొత్తానికి పృథ్వీ లేకుండా నిఖిల్ ఎలా గేమ్ ఆడతాడో, అలాగే పృథ్వీ లేకుండా పాపం నిఖిల్ ఇంకెవరితో అంత క్లోజ్గా ఉంటాడో అనేది చూడాల్సి ఉంది. మరి మీరేమంటారనేది నిఖిల్ బాధపడుతున్న దానిపై కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.